40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయము వచనము 9 నుండి చదువుకుందామండి. వచనము 9 నుండి. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూసి, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను. అది చిగిరించినట్టు ఉండెను. దాని పువ్వులు వికసించెను. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములాయను. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. ఆ ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికిచ్చితనని తన కలను అతనితో వివరించి చెప్పాను. అప్పుడు యోసేపు, దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించెదవు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలయనగా నేను హెబ్రీల దేశములో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను. అతడు తెలిపిన భావము మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతనితో ఇట్లనెను, నేనును కల కంటిని, ఇదిగో తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉండెను. మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను. పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినుచుండెను. అందుకు యోసేపు, దాని భావమిదే, ఆ 3 గంపలు 3 దినములు. ఎవరు కదులుతున్నా? ఆ 3 గంపలు 3 దినములు, ఇంకా 3 దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మ్రాను మీద నిన్ను వేలాడదీయించును. అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరం ఇచ్చాను. 3వ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి దాని నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికి ఇచ్చాను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చాను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడతీయించాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతని మరచిపోయెను. చదవబడిన లేఖన భాగమును దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామని. పూజనీయుడైన మా తండ్రి, మా ఆరాధన దైవమా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రివైన దేవా, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో
ప్రార్థించి కనిపెట్టిన విధముగా ఈ సభలలో ఆఖరి సమయమునకు ఆఖరి రాత్రికి మమ్మను తీసుకుని వచ్చినందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. 3 దినములుగా ఈ స్థలములో మీరు జరిగిస్తున్న మీ ఆత్మ కార్యములను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల వేళ బాప్తిస్మము తీసుకున్న ప్రియులను బట్టి మీకు స్తోత్రము నాయన. విశ్వాసములో బలపరచండి, మీకు సాక్షులుగా నిలుపుకోమని ప్రార్థన చేస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువును హెచ్చించండి. కొన్ని ఆత్మలను రక్షించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 3 దినాల సభలలో దేవుడు చేసిన ఆయన ఆత్మ కార్యములన్నిటిని బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. సభలను ప్రభు తన మహిమార్థమై చక్కగా జరిగించారు. అనేకులు వచ్చి దేవుని వాక్యమును విని ఎంతో ఆత్మీయమైన మేలు పొందారని నమ్మి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. తోటి సేవకులతో పాటు నన్ను కూడా పిలిచి ఈ అవకాశం ఇచ్చిన స్థానిక సంఘ ప్రియులందరికీ, పెద్దలకును, చేరి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. నా కొరకు, నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మా పెద్ద కుమారుడు పేరు జోసఫ్. వాళ్ళ చిన్న కుమారుడు శామ్యూయల్ పాల్. అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు, చాలా నీరసంగా ఉన్నాడు. 5-6 రోజుల నుంచి అన్నం కూడా లేదు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచున్నట్లుగా. హృదయంలో చాలా వేదన, దుఃఖం ఉన్నది. అసలే బలహీనుడు. ప్రార్థన చేయండి. అయ్యా అమ్మ శామ్యూయల్ పాల్, ఏం పేరు? శామ్యూయల్ పాల్. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయండి. మనం చదువుకున్న లేఖన భాగం మనమందరము బాగుగా ఎరుగున లేఖన భాగమే. ఈ లేఖన భాగము నుంచి అనేక సార్లు మనము విన్న సత్యములే ఈ రాత్రి కూడా మీదట ఉంచాలని నేను ఆశిస్తున్నానండి. ఆదికాండములో యోసేపుకు చాలా విశేషమైన ప్రాధాన్యత ఉన్నది. యోసేపు చరిత్ర మనమందరము బాగా ఎరుగున్న చరిత్రే. యాకోబుకు 12 మంది కుమారులు. 12 మంది కుమారులలో యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించాడండి. తండ్రి యోసేపును ప్రేమించే కొలది అన్నలు యోసేపును ద్వేషిస్తూ వచ్చారు, పగబడుతూ వచ్చారండి. అన్నలు చాలా దూరం వెళ్ళారు మేత మేపటానికి, పశువుల్ని మంద మేపటానికి వెళ్ళి చాలా రోజులైంది. యాకోబు యోసేపును పిలిచి, అన్నలు మందను తోలుకు వెళ్ళి చాలా రోజులైంది, నువ్వు వెళ్ళి వారి క్షేమ సమాచారం తెలుసుకుని ఒక ఆనవాలు తీసుకుని రమ్మని యోసేపుకు ఆ తండ్రి చెప్పాడండి.
నిన్ను వారి యొద్దకు పంపిస్తా, క్షేమకరమైన వర్తమానము తీసుకురమ్మని పంపించాడు. యోసేపు వెళ్ళాడు. చూశారు దూరంగా, ఇడుగోరో కళ్ళగంటున్నవాడు వస్తున్నాడన్నారు. ఇంటి వద్ద నుండి తండ్రి పంపించిన ఆహార పదార్థాలు తీసుకున్నారు. యోసేపును గుంటలో వేశారు. ఎంతగా విలపించాడో. ఆ దారిన వర్తకులు వెళుతుంటే గుంటలోంచి బయటకు తీసి 20 వెండి రూపాయలకి యోసేపును అమ్మివేశారు. యోసేపు ఐగుప్తుకి రాబడ్డాడు. అక్కడ యోసేపును కొన్నవారు మరలా ఇంకొక వ్యక్తికి యోసేపును అమ్మివేశారన్నమాట. ఇంకొకరికి అమ్మివేశారు లాభానికి. ఫరో అంటే ఆ ఐగుప్తీ దేశాన్ని వెళ్ళే రాజును ఫరో అంటారు. మనము రాజు అన్నట్టుగా వారు ఫరో అంటారు. పేరు కాదు, అది రాజు అన్నమాట. అతని దగ్గర మంచి ఉద్యోగం చేస్తాడనమాట. ఆ రాజ సంరక్షక భటుడు అంటారు. అతనికి అమ్మివేశారు. యోసేపు ఆ ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. యోసేపు ఆ ఇంటిలోకి వచ్చినది మొదలుకొని దేవుడైన యెహోవా యోసేపును అతని ఇంటిని అంతటిని ఏం చేస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నాడు. అప్పుడు అతడు ఆ ఇంటి ఆయన, నీవు నాకు దాసుడు కాదు, నా ఇంటి అంతటి మీద నువ్వు యజమానిగా అధికారిగా ఉండు, ప్రభువుగా ఉండమని ఇచ్చి అంతా యోసేపుకు అప్పగించాడు. ఇంటి తాళం, డబ్బులు తాళం అంతా యోసేపుకి అప్పగించాడు. అంతగా నమ్మకంగా ఉన్నాడు. కానీ ఆ ఇంటి యజమానుని భార్య యోసేపు మీద చెడ్డ కోరిక కలిగి ఉంది. యోసేపు ఒప్పుకోలేదు. దినదినము ఆమె మాట్లాడుతుంటే యోసేపు ఒప్పుకోలేదు. అమ్మా, నా యజమానుడు అంతా నా చేతికి అప్పగించాడు, నేను అప్పగించలేదమ్మా. ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తాను? దేవునికి విరోధంగా చేసి పాపం ఎలా కట్టుకుంటాను? ఒకరోజు వేరే పని మీద ఇంటి లోపలికి వెళితే ఆమె యోసేపును బలవంతం చేసింది. యోసేపు తన పై వస్త్రమును ఆమె చేతులు విడిచిపెట్టి తప్పించుకుని పారిపోయాడు. ఎప్పుడైతే యోసేపు పారిపోయాడో ఆమెకు భయం వేసింది. భర్త వచ్చేలోపు మంచంలో పడుకుని జుట్టు చిట్టా వెచ్చుకొని ఏడుస్తూ కూర్చుంది, పడుకుంది. ఏంటి అమ్మంటే, ఏంటి ఆ హెబ్రీ పరుశువుని తీసుకొచ్చావు, వాడు నా దగ్గరకు వచ్చి నన్ను ఎగతాళి చేయటానికి వచ్చాడని చెప్పిందండి. భర్తకు కోపం వచ్చింది. యోసేపును చెరసాల్లో వేయించాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడండి? చెప్పే కదా, చెరసాల్లో, జైల్లో ఉన్నాడు అన్నమాట. చెరసాల్లో వేయించారు. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. ఫరో రాజు దగ్గర 2 ఉన్నారు అధికారులు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అని 2 ఉన్నారన్నమాట. పానము అంటే నీళ్లు కానీ, పాలు కానీ, ద్రాక్షారసం కానీ అవి అన్నమాట పానం. పానదాయకుల అధిపతి అంటే రాజుగారికి దప్పికైతే మంచినీళ్ళు కావాలి, నాకు పాలు కావాలంటే పాలు ఇవ్వాలి, నాకు ద్రాక్షారసం కావాలంటే ద్రాక్షారసం తెచ్చి ఇవ్వాలి. అది రాజుగారు తాగే పానీయం అన్నమాట. ఆ పానీయము రాజుగారికి అది తాగితే ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. తాగేటప్పుడు అది రుచికరంగా ఉండాలి, అన్నీ ఉండాలి. రుచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బలం కూడా ఉండాలి. ఆయన్ను అతడు అవన్నీ సిద్ధం చేసి
రాజుకు ఒక గ్లాసులో గిన్నెలో పోసి ఇస్తాడన్నమాట. అతన్ని పానదాయకుల అధిపతి అంటారు. ఆ యొక్క రాజుగారు తాగే ఆ పానీయంలో 2 బొట్లు విషం వేసారనుకోండి, రాజుగారికి తెలియకుండా, అది తాగితే ఏమైపోతాడు? రాజు చచ్చిపోతాడు. కాబట్టి రాజుగారి ప్రాణానికి హానికరమైనది ఏదీ చేయకూడదు. చేస్తే తెలిస్తే రాజు చంపేస్తాడన్నమాట. భక్ష్యకారుల అధిపతి రాజుగారికి భోజనం అన్ని భక్ష్యాలన్నీ చేస్తారు కదండి. ఆ భోజన పదార్థాలు రుచికరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి, తినటానికి బాగా ఇష్టంగా ఉండాలి, రాజుగారికి బలమైగా ఉండాలి. అలాగున ఆ భక్ష్యాలు భోజన పదార్థాలు సిద్ధం చేసి రాజుగారికి వడ్డించి ఆయన ఏమంటారంటే భక్ష్యకారుల అధిపతి అంటారండి. రాజుగారు భోజనంలో 2 బొట్టులు విషం వేస్తే అది తింటే రాజు కూడా ఏమైపోతాడు? చనిపోతాడు. కాబట్టి రాజుగారు తినే అటులో విష సంబంధమైన ఏ పదార్థము ప్రాణానికి హాని కలిగించి ఏది ఉండకుండా చూడవలసిన బాధ్యత ఎవరిది? ఈ భక్ష్యకారుల అధిపతిది. ఇట్లుండగా ఎవరో ఫరో రాజు దగ్గరకు వచ్చి, రాజా నీ మీద కుట్ర జరుగుతున్నది అని చెప్పాడండి. ఏం చెప్పాడు? నీ మీద నిన్ను చంపటానికి కుట్ర జరుగుతున్నది అన్నాడండి. నన్ను చంపటానికి కుట్ర జరుగుతుంది? అవును. ఎవరు? ఎవరో కాదు రాజా, నీ పానదాయకుల అధిపతి, నీ భక్ష్యకారుల అధిపతి అని చెప్పాడండి. రాజుకు కోపం వచ్చింది. వారిని వెంటనే తీసుకువెళ్ళి చెరసాల్లో వేయండి, అది విచారణ చేసి అప్పుడు వారికి తీర్పు తీరుస్తాను. వెంటనే తీసుకెళ్ళి చెరసాల్లో వారిని వేయించాడు. ఇప్పుడు పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. అంతకుముందే ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఆ ముగ్గురికి స్నేహం కుదిరింది, మంచిగా ఉన్నారు. ఆ రోజు చక్కగా మంచిగా భోజనం చేశారు. ఆ రాత్రి చక్కగా ముచ్చట్లు చెప్పుకున్నారు, నవ్వుకుంటూ పడుకున్నారు. తెల్లవారు లేచేవారికి ఈ పానదాయకుల అధిపతి ముఖము, భక్ష్యకారుల అధిపతి ముఖంలో కళలేదు. ఏదో ఒక విధంగా దిగులుగా ఉన్నారు. యోసేపు అడిగాడు, ఏంటయ్యా రాత్రి పడుకునేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ పడుకున్నాం కదా, పొద్దున్నే లేచేవారికి మీ ముఖాలు ఎందుకు ఇలా దిగులుగా ఉన్నాయి అని యోసేపు అడిగితే, ఏమీ లేదులే, నువ్వేమైనా మా సమస్యలు ఏమైనా తీరుస్తావా అన్నట్టుగా అని అన్నారండి. కాదులే చెప్పండి అన్నాడు. మాకు కళలు వచ్చినాయి, నువ్వేం చేస్తావు అన్నారు. కళల భావం చెప్పేది దేవుడే కదా, మీ కళలు చెప్పండి అని అడిగాడు యోసేపు. అప్పుడు పానదాయకుల అధిపతి తన కళను చెప్పాడు. నా కళలో ఒక ద్రాక్ష చెట్టు కనబడింది, దానికి 3 తీగలు ఉన్నాయి, ఆ 3 తీగలు పువ్వు పూసినాయి, పుష్పించింది, పిందె అయ్యాయి, కాయలు కాశాయి, పండ్లు పండాయి. ఆ యొక్క ద్రాక్ష గుత్తులు కోసి నా దగ్గర ఫరో రాజుకు అందించే గిన్నె ఉన్నది, ఆ గిన్నెలో అవి పిండి ద్రాక్షారసం తయారు చేసి రాజుగారికి అందించా. ఏంటోనయ్యా నాకు భయంగా ఉంది అన్నాడండి. అప్పుడు యోసేపు అన్నాడు, నువ్వేం భయపడవద్దు, ఆ 3 తీగలు 3 దినాలు, 3 దినములలో ఫరో రాజు నిన్ను పిలిపిస్తాడు, నీ తలను పైకెత్తుతాడు, నిన్ను గూర్చి విచారణ చేస్తాడు,
రాజుగారిని చంపటానికి కుట్ర చేశావా లేదా అని విచారణ చేస్తాడు. నీవు నిర్దోషివని తేలిపోయిద్ది. ఏమని? నిర్దోషివని తేలిపోయిద్ది. కాబట్టి ఎప్పటి వల్లనే నువ్వు రాజుగారికి ఆ గిన్నెను అందిస్తావు అని చెప్పాడండి. అప్పుడు పానదాయకుడికి ఎంత ఆనందంగా ఉంటుందండి. అప్పుడు యోసేపు అన్నాడు, ఇదిగో ఇప్పుడు నువ్వు దిగులుగా ఉన్నావు కదా, నీ దిగులు తీసేసా, నీకు మేలు చేశా, నీకు ఉపకారం చేశా. 3 రోజులు నీకు ఉద్యోగం ఇస్తాడు రాజుగారు. నువ్వు రాజుగారి దగ్గరికి పోయి గిన్నెని ఇస్తావు కదా, రాజుగారి దగ్గరే ఉంటావు. నీకు ఉద్యోగం రాగానే నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను గురించి రాజుగారికి చెప్పి ఈ చెరసాల్లో నుంచి బయటకు వచ్చేటట్టుగా నాకు సహాయం చేయమన్నాడండి. అరే, ఈ కలభావం బాగుంది అని భక్ష్యకారుల అధిపతి కూడా తన కలను చెప్పాడు. నా నెత్తి మీద 3 గంపలు ఉన్నాయి, 3 గంపల నిండా పిండి వంటలు ఉన్నాయి, పై గంపలో ఫరో తినే తెల్లని పిండి వంటలు ఉన్నాయి, ఆకాశ పక్షులు వచ్చి అవి తింటున్నాయి అయ్యా, నాకెందుకో భయంగా ఉందన్నాడు. ఎవరు? భక్ష్యకారుల అధిపతి. యోసేపు అన్నాడు, ఆ 3 గంపలు 3 దినాలు, 3 దినముల్లోగా ఫరో నిన్ను పిలిపిస్తాడు, నీ తలను పైకెత్తుతాడు, నిన్ను గూర్చి విచారణ చేస్తాడు, రాజును చంపటానికి నువ్వు కుట్ర చేసావో లేదో అని విచారణ చేస్తాడు. నీవు దోషివని తేలిపోయింది. ఏమని? దోషి, రాజును చంపటానికి కుట్ర చేశావని తేలిపోయింది. రాజు నీకు శిక్ష వేస్తాడు, నిన్ను మ్రానున వేలాడ తీయిస్తాడు, నీ మాంసం పక్షులు వచ్చి తినేస్తాయని చెప్పాడండి. 3వ రోజు రానే వచ్చింది. అది ఫరో రాజు జన్మదినం. పానదాయకుల అధిపతిని పిలిపించాడు, విచారణ చేశాడు. అతడు నిర్దోషి అని తేలింది. అతను ఉద్యోగం మరల అతనికి ఇచ్చాడు. ఎప్పటి వలనే ఫరో రాజుకు ఈ పానదాయకుల అధిపతి ఏం చేస్తున్నాడండి? గిన్నెను అందిస్తున్నాడు. భక్ష్యకారుల అధిపతిని పిలిపించాడు, అతను గూర్చి విచారణ చేశాడు. అతడు దోషి అని తేలిపోయింది. శిక్ష వేశాడు, మ్రానున వేలాడి తీయించాడు. ఆకాశ పక్షులు వచ్చి అతని దేహాన్ని తినేశాయి. ఇప్పుడు పానదాయకుల అధిపతి ఏం చేస్తున్నాడండి? ఫరో రాజుకు ఏం చేస్తున్నాడు? ఎప్పటి వల్లనే గిన్నెను అందిస్తున్నాడు. అయితే పానదాయకుల అధిపతి తనకు మరలా ఉద్యోగం వచ్చింది, మరలా రాజు దగ్గర ఉన్నాడు, గిన్నెను అందిస్తున్నాడు. ఆ సంతోషములో మేలు చేసిన యోసేపుని ఏం చేశాడండి? జ్ఞాపకము చేసి కొనక అతనిని ఏం చేశాడు? మరచిపోయేను. అది మనం చదువుకుందన్నమాట. పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతన్ని ఏం చేశాడు? మరచిపోయాను. పానదాయకుల అధిపతికి 3 రోజుల్లో రాజుగారు పిలుస్తాడు, నీ ఉద్యోగం ఇస్తాడు, నీకు గిన్నెను అందిస్తావు రాజుగారికి, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను విడిపించు అని యోసేపు అన్నప్పుడు పానదాయకుల అధిపతి యోసేపుతో ఏమైనా ఉంటాడు? ఏందయ్యా ఎవరు చెప్పలేదు? ఏమైనా ఉంటాడు? నీ ఉద్యోగం వస్తుందయ్యా, రాజుగారికి మరలా గిన్నెను ఇస్తావు అని అన్నప్పుడు పానదాయకుల అధిపతి యోసేపుతో ఏమైనా ఉంటాడు?
మరి ఏంది, ఎవరు చెప్పలేరా? నువ్వు చెప్పినట్టు నా ఉద్యోగం నాకు రాజుగారు ఇవ్వాలే కానీ నేను నిన్ను మర్చిపోతానా? అసలు ఇంత మేలు చేసావు నాకు, ఇంత మేలు చేసి నిన్ను నేను మర్చిపోతానా? అసలు మర్చిపోను అంటాడు కదండి. మర్చిపోను. అసలు రాజుగారు నాకు ఉద్యోగం ఇవ్వాలే కానీ మొట్టమొదటిగా రాజుగారికి నిన్ను గురించే చెప్తా. నిన్ను ఈ చెరసాలోంచి నేను బయటికి గట్టిగా తప్పక నేను బయటికి తీసుకొస్తా. నా మాట నమ్ము. కావాలంటే ఇదిగో ఒట్టు, ప్రమాణం నీ నెత్తి మీద ఒట్టు అన్నట్టుగా ఎన్నో చెప్పుంటాడు. నేను మర్చిపోతానా? నిన్నే మొదటిగా విడిపిస్తా, ఈ సంగతే చెప్తా అని ఉంటాడు కదండి. ఖచ్చితంగా అని ఉంటాడండి. కానీ బైబిల్లో మనం అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసి కొనక అతన్ని ఏం చేశాడండి? మరచిపోయాను. యోసేపు మానవుడే, పానదాయకుల అధిపతి కూడా మానవుడే కదమ్మా. యోసేపు మానవుడే, పానదాయకుల అధిపతి కూడా మానవుడే. మానవుడు మానవుని మర్చిపోవటంలో పెద్ద వింత లేదు, విశేషమేమి లేదండి. మానవుడు మానవుని మర్చిపోవటంలో పెద్ద అదేంత విశేషమేమి లేదు, అది పెద్ద వింతేం కాదు. మనం కూడా చాలామందిని ఏం చేస్తాం చెప్పండి? మర్చిపోతాం. మేలు చేసిన వారిని కూడా మర్చిపోతామండి. నేనంటాను పానదాయకుల అధిపతి నయం అంటున్నా. ఎందుకు? మేలు మర్చిపోయాడు. ఏం చేశాడు చెప్పండి? మర్చిపోయాడు. ఆయనే నయం. ఈ రోజుల్లో ఎట్లా ఉందో తెలుసా? మేలు చేసిన వారికి ఈ రోజులు ఏం చేస్తున్నారయ్యా? మర్చిపోతే నయమే, కానీ ఏం చేస్తున్నారు? మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు. అవునా కాదా? మేలు చేసిన వ్యక్తికి కీడు చేస్తున్నారు. పానదాయకుల అధిపతి కీడు చేయలే, పాపం మర్చిపోయాడు. యోసేపు మరచిపోవటం యోసేపుకు మేలా నష్టమా చెప్పండి? పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోవటము మంచిదా, లేకపోతే మేలే, కీడా, నష్టమా? మర్చిపోవటం యోసేపుకు మేలైందండి. ఎందుకంటే పానదాయకుల అధిపతి ఫరోకు చెప్పి యోసేపును చెరసాలోంచి బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? బయటకు వచ్చాడు. ఎక్కడికి వెళ్తాడు? ఎవరి దగ్గరికి వెళ్తాడు? అది పరాయి దేశం కదా, పరాయి ఊరు. ఎవరు చేర్చుకుంటారు? పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోవటం మేలే. మీకు అర్థమవటానికే చెప్తున్నా. దేవుడు అన్నాడంట, అనలా, ఒట్టిదే మీకు అర్థమవటానికి అన్నమాట. ఒరే పానదాయకుల అధిపతి, నీవు నా దాసుని మర్చిపోయావు. నీవు నా దాసుని మర్చిపోయావు, కానీ నేను మర్చిపోతాను నా దాసుని. నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోతానా? ఈసారి నీకు కాదు, నీ రాజుకే కలలు రప్పిస్తానన్నాడండి. నీ రాజుకే కలలు రప్పిస్తా. రాజుగారికి కల వచ్చింది, లేచాడు. ఏంద్ర ఇట్లా పిచ్చి పిచ్చి ఈ పీడకాలు అనుకున్నాడు. దత్తరబత్తర పడ్డాడు, మళ్ళీ పనుకున్నాడు. ఏంట్రా పనుకుంటావు అన్నట్టుగా మళ్ళీ కల వచ్చింది. ఇక రాజుకు నిద్ర లేదు. తెల్లవారినాక అందరిని పిలిపించాడు.
దాని భావం చెప్పేవారు ఎవరూ లేరు. పక్కన గిన్నె అందిస్తున్నాడు కదండి, ఆ పానదాయకుల వైపు చూసి ఫరో రాజు, ఏరా పానదాయకుల అధిపతి అన్నాడు. ఏమిటయ్యా అయ్యగారు అన్నాడు. ఇంతమంది ఉన్నారు నా కొలువులో, ఇన్ని సంవత్సరాల నుంచి నా ఉప్పు పప్పు తింటా ఉన్నారు, నా కలభావం చెప్పలేదురా వీళ్ళు ఇంకెందుకురా నా దగ్గర, ఇన్ని సంవత్సరాలు నా ఉప్పు పప్పు తింటా ఉన్నారు అని చెప్పి అడిగాడు. ఎవరు? రాజుగారు. ఎవరిని? పానదాయకుల అధిపతి. అప్పుడు యోసేపు జ్ఞాపకం వచ్చాడండి. రాజా, అయా మన్నించు, క్షమించు, మీరు నన్నును భక్ష్యకారుల అధిపతిని చెరసాల్లో వేయించారు కదా, అక్కడ ఒక హెబ్రీ పడుచువాడు ఉన్నాడు, మాకు ఒకే రాత్రి వేరు వేరు కళలు వస్తే ఆ హెబ్రీ పడుచువాడుకి ఆ కళలు చెప్తే అతడు భావం చెప్పాడయ్యా, అతడు చెప్పినట్లే జరిగింది. రాజా, నువ్వు కూడా అతను పిలిపిస్తే నీ కళల భావం కూడా చెప్తాడు. రాజు కబురు చేశాడని ఉందండి. రాజు కబురు చేశాడు, యోసేపును పిలిపించాడు. ఫరో ఎదుటికి వచ్చాడు యోసేపు. ఏ అబ్బాయి, కళ చెప్పగానే దాని భావం చెప్తావంటగా అన్నాడు. అది నా వల్ల కాదు, దేవుడే ఫరో రాజుకి ఆ కళల భావం తెలియచేస్తాడు అని ఆ కళలు చెప్పమన్నాడు. ఫరో కళలు చెప్పాడు, ఆ కళల భావం యోసేపు చెప్పాడు. 7 సంవత్సరాలు పంట బాగా పండిద్ది, 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఈ యొక్క పంట పండిన సంవత్సరాల్లో నీ ధాన్యమును నిల్వ చేయి, ఎక్కడ ధాన్యాన్ని అక్కడ ధనాగారాలకు కట్టి ధాన్యము నిల్వ చేసి, కరువు 7 సంవత్సరాల్లో నీ ధాన్యమును అమ్మేసి ప్రజలను, నిన్ను, నీ దేశాన్ని, నీ ప్రజలను కాపాడుకో రాజా అన్నాడు. రాజు అన్నాడు, నీ అంత జ్ఞానం గలవాడు నా దేశంలో ఒక్కడు కూడా లేడు, నా ఇంటికి అధికారివు నీవే, నా దేశానికి ఏలికవు నీవే. ఏమన్నాడు? నా ఇంటికి అధికారివు నీవే, నా దేశానికి ఏలికవు నీవే. రథం ఎక్కు, ఊరేగు, అందరు యోసేపుకు నమస్కారం చేయమన్నారు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరచిపోయాను. యోసేపేమో హెబ్రీడు, పానదాయకుల అధిపతి ఏమో ఐగుప్తీయుడు. జాతి వేరు, భాష వేరు, మా అంతా వేరు, రంగు వేరు. యోసేపును మర్చిపోవటంలో వింతలేదు, కానీ అసలు చాలా విచారం అండి. కన్న బిడ్డలే తల్లిదండ్రులు మర్చిపోతున్నారండి. కన్న బిడ్డలే చెప్పండి, తల్లిదండ్రులు మర్చిపోతున్నారండి. చాలా సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ఒక ఊరు వెళ్ళాను. మధ్యాహ్నం కూడిక నేను వెళ్ళాల. ఒక చిన్న పాకలు నన్ను ఉంచారు. ఒక ముసలం ఉందండి అక్కడ. అవా అన్న, ఏమయ్యా అన్నాడు. అవా, నీకు పిల్లలు ఉన్నారన్న. నాకు ఒక కొడుకు ఉన్నాడు అందండి. ఎంత సంతోషంగా చెప్పిందండి. ఏం చేస్తున్నాడు అమ్మ అన్న. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడు అందండి. ఎంత ఆనందంగా చెప్పిందండి. అవా, ఎప్పుడన్నా డబ్బులు పంపిస్తున్నాడు అన్నానండి. అసలు వాడికి నేను గుర్తుంటేగా అందండి. ఏమంది? అసలు వాడికి నేను గుర్తుంటేగా. ఎంతమంది తండ్రులు, ఎంతమంది తల్లులు కని పెంచి చెమటోడ్చి పొట్ట కొట్టుకొని మీకు పెట్టి డబ్బులు సంపాదించి చదివిస్తే కన్న తల్లిని, కన్న తండ్రిని
కుమారులు కుమార్తెలు ఉన్నారు. పానదాకుడు మర్చిపోతే ఏముంది పెద్ద సమస్య. మనిషి భలే విచిత్రమైనదండి మానవుని హృదయం అండి. మానవుని హృదయము భలే విచిత్రమైనదండి. ఏంటంటే మర్చిపోవలసినవేమో జ్ఞాపకం పెట్టుకుంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతుంది కదమ్మా. మర్చిపోవలసినవేమో జ్ఞాపకం పెట్టుకుంటుంది, జ్ఞాపకం పెట్టుకోవాల్సినవేమో మర్చిపోతుంది. 3 రోజులు కూడికలు జరిగినాయి కదా. ఇప్పుడు మీకు తెలిసిన వాళ్ళు సంఘస్థులు సహోదరులు అమ్మోళ్ళు లేరు. ఎప్పుడో ఒక 20 రోజుల తర్వాత వచ్చారు ఎక్కడికో పోయి. వచ్చినాక అడుగుతారు కూడికలు ఎట్లా జరిగినాయి అని కదా, అడుగుతారు కదా. ఏం చెప్తారు? బాగా జరిగినాయి అంటారు. మరి వాక్యం ఎట్లా చెప్పారు అంటారు కదా. ఏం చెప్పారు? బాగా చెప్పారంటారు. అదే దేని గురించి ఏమి గురించి చెప్పారు అని అంటారు. అయినా ఏమంటారు? బాగా చెప్పారంటారు. ఫలానా శ్యాంబాబు గారు అది చెప్పారు, శాంసన్ గారు ఇది చెప్పారు అని అది చెప్పరు. ఏమడిగినా ఏం చెప్తారండి? ఎందుకు చెప్పరే? మర్చిపోయారు. మర్చిపోయి అన్నిటికీ ఒకటే బాగా జరిగినాయి, బాగా చెప్పారు. అదే నీ పక్కింటి ఆమెతో తగు వచ్చిందనుకో అమ్మా, నీ పక్కింటి ఆమెతో తగు వచ్చిందనుకో, బాగా గొడవ. అప్పుడు ఏమంటావో తెలుసా? అప్పుడు అన్నమాట. ఎప్పుడు? అప్పుడు అన్నమాట నా కడుపులో లేదంటావా? అప్పుడంటే ఎప్పుడు? 10 ఏళ్ళు 20 ఏళ్ళ నాడు ఏదో పాపం ఒక మాట అందన్నమాట. అప్పుడు అన్నమాట ఎక్కడుందంట? కడుపులో ఉంది. మరి ఇప్పుడు ఎన్న మాట చెప్పరే? ఇప్పుడు ఎన్న మాట లేదు. అప్పుడు అన్నమాట గుర్తుపెట్టింది. మానవుడా, మానవా, నీ హృదయం నా హృదయం అంతా మోసకరమైనది. మానవుడు మానవుని మర్చిపోయాడు. 106వ కీర్తన 22వ వచనం చదువుకుందామండి. కీర్తన 106 చదువుతాయా? 106వ కీర్తన 22వ వచనం. 106 కృతజ్ఞత అర్పణలు చెల్లించుదురుగాక, ఉత్సాహధ్వనితో ఆయన కార్యములు ప్రకటించుదురుగాక. 22 అండి. 106:22. ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించు క్రియలను చేసిన, ఎర్ర సముద్రము యొద్ద భయము పుట్టించిన క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయి, తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఇప్పుడు ఎవరిని మర్చిపోయారు? తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. ఎవరు? ఏదయ్యా ఎవరో మర్చిపోయింది? ఇశ్రాయేలీలు, మానవులు. మోషే ఐగుప్తు నుండి తీసుకొచ్చారు. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. భయపడ్డారు. దేవుడు అన్నాడు, నీ చేయి చూపించు సముద్రం వైపు అన్నారు. సముద్రం వైపు చేయి చూస్తే పాయలయ్యాయి. ఇశ్రాయేలు నడిచి అద్దరికి వెళ్ళారు. ఫరో రథ సైన్యం మధ్యలోకి వచ్చింది సముద్రం. మోషే నీ చెయ్యి మరలా సముద్రం వైపు చూపుకున్నాడు. సముద్రం ఇరుసుకుపడింది. ఫరో రథ సైనికులు ఏమైపోయారు? ఎర్ర సముద్రంలో చనిపోయారు. తెల్లవారినాక సముద్రం అద్దరి ఒడ్డున వారి శవాలు కనపడ్డాయి. మోషే కీర్తన రాశాడు. ఇశ్రాయేలీయులు ఆ కీర్తన పాడారు, గానము చేశారు. యెహోవాను గానము చేసేదము, యెహోవాను గానము చేసేదము ఏకముగా
మనకు రక్షకుడాయనే. గానం చేశారు, పాట పాడారు, డ్యాన్స్ వేశారు, నాట్యం ఆడారు. యెహోవా వెలుపల్లో నీ వంటి వాడెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తన బట్టి నువ్వు పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు. నీ వంటి వాడెవరు? వారి కళ్ళ ముందు ఎర్ర సముద్రం పాయలైపోయి వారు నడిచేద్దరికి వెళ్ళారు. గానం చేశారు, పాట పాడారు, నాట్యం ఆడారు, దేవుని స్తుతించారు. కానీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నామండి? ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసిన తమ దేవుడిని యెహోవాను ఏమయ్యారు? మరచిపోయిరి. మానవుడు ఎవరిని మర్చిపోయారు? ఇప్పుడు ఏంది చెప్పండి? దేవుని మర్చిపోయారు. ఇందాక మనిషిని మర్చిపోయాడు, ఇక్కడ చెప్పండి మానవుడు దేవుని మర్చిపోయాడు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనం చదువుకుందామండి. 2:32 అండి. ఇర్మీయా గ్రంథం 2:32 అండి. కన్యక తన ఆభరణములను మరచునా, కన్యక తన ఆభరణములను మరచునా, తన వడ్డాణమును మరచునా, పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా. నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చి ఉన్నారు. లెక్కలేనని దినములు నన్ను మరిచి ఉన్నారు, మరచిపోయిరి. మానవుడా, దేవుడు నీ మీద నా మీద మోపుతున్న నేరం ఇదే. నా ప్రజలు నన్ను మరచిపోయారు. ఎన్ని దినాలు? లెక్కలేని దినములు నా ప్రజలు నన్ను మరచిపోయిరి. నువ్వు దేవుని మర్చిపోయావు, నువ్వు దేవుని మర్చిపోయావు, నువ్వు దేవుని మర్చిపోయావు. నిన్ను సృష్టించిన దేవుని, నిన్ను పోషిస్తున్న దేవుని, నిన్ను పైకి తీసుకొచ్చిన దేవుని, నిన్ను ఆశీర్వదిస్తున్న దేవుని, నీకు ఊపిరిస్తున్న దేవుని, నీకు ప్రాణం పోసిన దేవుని ఏం చేశావు? మనవుడా ఏం చేశావు? మరచిపోయావు. నేనన్న మాట కాదు, దేవుడే అన్నాడు. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు, నన్ను మరచిపోయిరి. ఎంత విచారం అండి. కానీ నీవు అనొచ్చు నాతో, నేను ఎందుకు మర్చిపోయానయ్యా? నేను దేవుని మర్చిపోలేదు. లెగంగానే ప్రార్థన చేసుకుంటా, పొలం పనికి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా, పనుకునేటప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటా, బైబిల్ కూడా చదువుకుంటా, ఆదివారం నాడుగా ప్రార్థనకి వెళ్తా, పాటలు పాడుకుంటానయ్యా, ఎప్పుడైనా ఎస్ఐ అనుకుంటానయ్యా అని అంటావు. నువ్వు చెప్పేది నిజమే. లేకంగానే యేసయ్య అని ప్రార్థన చేసుకుంటావు, బైబిల్ కూడా చదువుకుంటావు, ఆదివారం ప్రార్థనకి వెళ్తావు, కానుక కూడా వేస్తావు, పాటలు కూడా పాడతావు, ఆ వాక్యం వింటావు. ఇవన్నీ నిజమే. కానీ నన్ను మర్చిపోయావు అంటున్నాడే దేవుడు. నేనేమో మర్చిపోలేదంటున్నావు నువ్వు, దేవుడేమో మర్చిపోయాడు అంటున్నావు. ఎట్లా? ఏది వాస్తవం? దేవుడు చెప్పింది వాస్తవమా, నువ్వు చెప్పింది వాస్తవమా? చెప్పరే. దేవుడు చెప్పిందే వాస్తవమా? మరి ప్రార్థన చేసుకుంటున్నావుగా, నిజమే. నువ్వు ప్రార్థన చేసుకునేది నిజమే, బైబిల్ చదువుకునేది నిజమే, ఆదివారం ప్రార్థనకి వెళ్ళేది నిజమే. కానీ నిజంగా నీకు దేవుడు ఉన్నాడు అని హృదయంలో ఉంటే, దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అని నిజంగా నీ హృదయంలో ఆ భయం ఉంటే నువ్వు ఆ పని చేస్తా? చెప్పు. నువ్వు అక్కడికి వెళ్తా? చెప్పు.
ఉన్నాడనే లేడనే? చెప్పరేమయ్యా. ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నావు, అన్నీ చేస్తున్నావు, ఆదివారం కూడా వెళ్తున్నావు. ఇన్ని చేస్తూ దేవుడు ఉన్నాడు అని నిజంగా నీకు లోపల ఉంటే వెళ్ళరాని స్థలానికి వెళ్తావా? చేయకూడదు చేస్తావా? చూడకూడదు చూస్తావా? వినకూడదు వింటావా? అనకూడదు అంటావా? చెప్పవే. ఉన్నాడా లేడా? ఉన్నాడనా లేడనా? ఇది ఒక్కరు చెప్పట్లేదు. ఉన్నాడనా లేడనా? పైకేం ఉన్నాడు అంటున్నావు కానీ లేడులు అంటున్నావు. లేడన్నట్టుగా చేస్తున్నావు, లేడన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు, లేడు అన్నట్టుగా నీ పనులే, నీ జీవితమే తెలుస్తుంది. నువ్వు లేడన్నట్టుగా చేస్తున్నావు. దేవుడు ఉంటే ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన తెలుసుకుంటాడు, ఆయన తీర్పు తీరుస్తాడు, ఆయన శిక్షిస్తాడు. ఆ భయం ఉందా నీకు? లేదు. అందుకే దేవుడు అన్నాడు, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మరిచిపోయారు. ఈ రాత్రి దేవుడు నీ మీద నేరం అవుతున్నాడు. నువ్వు నన్ను మర్చిపోయావు, నువ్వు నన్ను మర్చిపోయావు. ఇప్పుడు 2 సంగతులు చెప్పుకున్నాం. మానవుని మర్చిపోయాడు. రెండవది, మానవుడు దేవుని మర్చిపోయాడు. కీర్తన గ్రంథం 8వ కీర్తన వచనము 3 చదువుకుందామండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నువ్వు కలగజేసిన చంద్ర నక్షత్రములను, కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం చేసిన వాడేపాటివాడు, మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. మా ప్రభువా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. దావీదు రాసిన కీర్తన అది ప్రవచనము సంబంధమైన కీర్తన, అది 1000 ఏండ్లకు సంబంధమైన కీర్తన. రేపు యేసుప్రభువు వారు వచ్చి 1000 ఏండ్లు భూలోకాన్ని పరిపాలన చేస్తున్న అప్పుడు జరిగే కీర్తన అండి. దావీదు మిద్దె పైన పనుకున్నాడు, మంచం వేసుకుని. చంద్రుడు నక్షత్రాలు కనపడుతున్నాయి. యెహోవా మా దేవా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. చంద్రుని నక్షత్రాలను చూసినప్పుడు ఆశ్చర్యపోయాడండి దావీదు. He saw the glory of God in the sky. ఆకాశములో దేవుని మహిమను చూశాడు. ఈజ్ క్రియేటోరియల్ గ్లోరీ. ఆయన సృష్టికర్తృత్వ యొక్క మహిమను చూసి ఆశ్చర్యపోయాడు. మహాకాశమును సృష్టించిన వాడా, గొప్ప దేవుడా, మహాదేవుడా, ఈ మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడేపాటివాడు. అంత గొప్ప దేవుడవు ఈ మట్టి మానవుని ఏం చేశావు? ఈ మట్టి మానవుని జ్ఞాపకం చేసుకున్నావు. మానవుడు మర్చిపోయాడు అని చెప్పడానికి రాలా. మానవుడు దేవుని మర్చిపోయాడని కూడా చెప్పడానికి రాలా. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలుసు. ఈ రాత్రి ఎందుకు వచ్చానంటే, నీవు దేవుని మరచిపోయినా దేవుడు నన్ను మర్చిపోలేదని చెప్పడానికి వచ్చా. దావీదు అన్నాడు, మనుషుని చెప్పండి, మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడేపాటివాడు. నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. అయ్యా,
అంత గొప్ప దేవుడా, చంద్రుడిని సుక్కల్ని చేసినోడా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నన్ను జ్ఞాపకం చేసుకున్నావా? నేను ఎంత వాటిరయ్యా, నేను మొన్నే కదయ్యా. ఈ మట్టి పురుగును జ్ఞాపకం చేసుకున్నావా? ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి? దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే ఎప్పుడో ఎగిరిపోయేవాళ్ళమండి, ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. జబ్బు చేసింది, అయిపోయింది పని, ఇక అయిపోయింది నా పని. మంచంలో కుక్కి మంచంలో పడి ఇక లేగోలేని స్థితి, అన్నం కూడా పట్టల, అయిపోయింది అనుకున్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? అమ్మా ఎవరు? ఆ యేసయ్య కదా, యేసయ్య కదా జ్ఞాపకం చేసుకుంది. పొలాలకు వెళ్తున్నావు, రాత్రివేళ వెళ్తున్నావు, పాములు ఉన్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు చెప్పరే? ఎవరు? ఆ యేసయ్య కదా. నీవు తల్లి గర్భము నుండి నేల మీద పడ్డప్పుడు, నీ బొడ్డు కొయ్యక మునుపు, రక్తము ముద్దగా నేలలో ఇట్టిట్టు కొట్టుకుంటున్నప్పుడు, నీకు ఉప్పు రాసి స్నానం చేయించక మునుపు, నేల మీద పడ్డప్పుడు, కొట్టుకుంటున్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఎవరు? పిండముగా ఉన్నప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? తల్లి గర్భుని నేల మీద పడ్డప్పుడు ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? ఆ ప్రభువు కాదా? ఆ రక్షకుడు కాదా? నీవు నేను యేసు ప్రభువును మర్చిపోయినా, దేవుని మర్చిపోయినా, దేవుడు నిన్ను నన్ను మర్చిపోలేదు. ఆయనే కనుక నిన్ను నన్ను మర్చిపోయి ఉంటే ఎప్పుడో ఈ లోకాన్ని చెప్పి ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన మర్చిపోలేదు. దావీదన్న మాటలవి. మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడే పాటివాడు, నరపుత్రుని దర్శించడానికి వాడే పాటివాడు. నువ్వు ఎలా అనొచ్చు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటున్నావే, నన్ను జ్ఞాపకం చేసుకుని నాకేం మేలు చేశాడంటావేమో నువ్వు. ఇంకా కొంతమంది ఇట్ట అంటారు, వాళ్ళు అట్ట ఉన్నారేంది నేను ఇట్ట ఉన్నానేంది అంటారు. అంటే వాళ్ళు అట్ట ఉన్నారు ఏంటంటే వాళ్ళకి ఇల్లు ఉంది, పొలం ఉంది, బాగున్నారు, నాకేం లేదు, వాళ్ళని అట్టెందుకు పెట్టాడు, నన్ను ఇందుకు పెట్టి ఇట్టెందుకు పెట్టాడు అంటావేమో. అంటున్నారు కూడా, అన్నావు కూడా, ఏమో అవన్నీ నాకు తెలియదు. వాళ్ళని అట్టెందుకు పెట్టాడో, నేను ఇట్టెందుకు పెట్టాడో నాకు తెలియదు. కానీ ఒక వచనం చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. దేవుని కృప వలన, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం అండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున, యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. 8వ కీర్తన మెస్సియా కీర్తన అంటారు. ఆ కీర్తన ఎత్తి హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 5 నుండి ఆ కీర్తన ఎత్తే చెప్తాడు అక్కడ. ఇక వివరంగా మనం చెప్పుకోలేము, అవసరం లేదు. ఆయన ఏమంటున్నాడంటే, మానవుడా నువ్వు దేవుని మర్చిపోయావు, కానీ దేవుడు నిన్ను మర్చిపోలాదు. ఏం చేశాడు ఆయన? నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు.
నిన్ను నన్ను చూశాడు. పరలోకం నుండి భూలోకాన్ని చూస్తే ఏమైంది? అది చెడిపోయి ఉంది. దాని మీద మానవులు మార్గమును చెరిపి వేసుకున్నారు. మానవుడా, చెడిపోయావు. యువతి యువకులు, పురుషులు, స్త్రీలు, కన్యకులు, వృద్ధులు, యవ్వనులు అందరూ చెడిపోయారు. నా మాట కాదు, ఆదికాండం 6:12 చదువుకోండి. చూపు, కన్ను చెడిపోయింది, హృదయం చెడిపోయింది, ఆలోచనలు చెడిపోయాయి, జీవితం చెడిపోయింది, బ్రతుకు చెడిపోయింది. చెడిపోయిన జీవితాలు, నీచమైన బ్రతుకులు, చెడిపోయిన కుటుంబాలు, చిందరవందరమైన బ్రతుకులు. కన్ను చెడిపోయింది, హృదయం చెడిపోయింది, మనస్సు చెడిపోయింది. విచ్చలవిడి జీవితాలు. దైవ భయం లేదు, పెద్దల భయం లేదు. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ ఉన్నాం. చూశాడు, నీ గతి నా గతి చూశాడు. మన అంతం, నాశనం, నరకం, అగ్నిగుండం. దేవుని భయం లేదు, దేవుడు ఉన్నాడనే సంగతే లేదు. పెద్దల భయం లేదు, ఎవరు భయం లేదు. విచ్చలవిడి జీవితాలు జీవిస్తున్నాం. విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నాం. అద్దు లేని జీవితం జీవిస్తున్నాం. నాశనము, నరకం, అగ్నిగుండం కాసుకొని ఉంది. దుష్టులను, దేవుని మరచు వారు పాతాళ వరకు దిగిపోదురు. దుష్టులను, దేవుని మరచువారు పాతాళ వరకు దిగిపోతారు. చూశాడు, పరలోకం నుండి చూస్తే ఎట్లుంది? భూలోకం చెడిపోయి ఉంది, మనుషులు చెడిపోయారు. అయ్యమ్మా, నీ కన్ను చెడిపోయింది, నీ కాలు చెడిపోయింది, నీ మనసు చెడిపోయింది, నీ జీవితం చెడిపోయింది, అంతా చెడిపోయావు. నిన్ను చూడగా నువ్వు బొత్తిగా చెడిపోతావని ఉందండి ఓ పద్యాలు. నిన్ను చూడగా బొత్తిగా చెడిపోయావు. వేషం బాగుంది, వస్త్రధారణ బాగుంది, ఫ్యాషన్ బాగుంది, మాట పిలుపు కూడా బాగుంది, అంతా అలంకరణ బాగుంది. కానీ చెప్పరే, మంచి డ్రెస్సులు, మంచి అలంకరణ, పౌడర్లు, అబ్బో, ఇంకా ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన సోపు, కాస్మోటిక్స్, ఎంతెంతో అన్నీ బాగున్నాయి. పిలుపు కూడా ఎట్ట ఉందండి? మాట బాగుంది, పిలుపు మంచిగాను. కానీ హృదయం ఏమైంది? చెడిపోయింది. మనసు ఏమైంది? చెడిపోయింది. కన్ను ఏమైంది? చెడిపోయింది. దేహం ఏమైంది? చెడిపోయింది. బ్రతికేమైంది? చెడిపోయింది. ఆలోచన చేయి. జీవితాన్ని చెరిపి వేసుకొని, బ్రతుకులు బజారు పాలు చేసుకొని, నాశనానికి, నరకానికి, అగ్నికి పరుగు తీస్తున్నా. నిన్ను నన్ను చూశాడు దేవదేవుడు. పరలోకంలో నుండి చూసి పరుగున వచ్చాడు యేసు క్రీస్తు అను పేరుతో. నీ కొరకే వచ్చాడు. నీ దీనస్థితి చూశాడు, నీ హీనస్థితి చూశాడు, నీ పాపస్థితి చూశాడు, నీ దౌర్భాగ్య స్థితిని చూశాడు. నువ్వు నాశనానికి పరుగు తీస్తుండగా నీ అంతం చూశాడు. అగ్ని కాసుకొని ఉంది, ఎరిగినవాడు. పరుగున వచ్చాడు, అద్భుతాలు చేశాడు, మహిమలు చేశాడు, సూచక్రియలు చేశాడు.
నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, నీటి మీద నరిచాడు, గాలి సముద్రమును గద్దించాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు. అయితే అందుకు రాలా యేసయ్య. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. పాపుల కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? నీ దగ్గరికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. యేసు ప్రభు అన్నాడు, నేను నీతిమంతుల కొరకు పిలవటానికి రాలేదన్నాడు. అడిగారు, ఎవరైనా మంచివారి కొరకు వస్తారు, చెడ్డవారిని శిక్షిస్తారు కదా, ఇదేంటి ప్రభా ఇలా చెప్తున్నావు? మంచివాళ్ళ కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చానంటున్నావు అని అడిగారు. నిజమేనమ్మో, అయ్యో ఇక్కడ మంచోళ్ళు ఉంటే నీ కొరకు రాలా, యేసయ్య నీ కొరకు రాలా. నేను మంచోడిని, నేను మంచిదాన్ని, నేను నీతిమంతురాల్ని, వాళ్ళకంటే నేనే నయం అనుకుంటున్నావా? నీ కొరకు యేసయ్య రాలా. యేసయ్య చెప్పాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఎవరి కొరకు వచ్చాడంట? పాపుల కొరకు వచ్చానన్నాడు. పాపిని ప్రేమించిన వాడు యేసు ప్రభువు. పాపుల కొరకు వచ్చాడు. నేను పాపిని, నిజంగా నేను పాపినండి. నాకెవరు కావాలి? నేను పాపములు చేసి చెడిపోయానండి. నాకెవరు కావాలి చెప్పరే? ఈ చెడిపోయిన నన్ను ప్రేమించేవాడు కావాలి. ఈ చెడిపోయిన నన్ను పలకరించేవాడు కావాలి. నన్ను చూసి ఇచ్చి పాపిష్టిదాన అనేవాడు నాకు అవసరం లేదు. నన్ను చూసి నెట్టేసేవాడు నాకు అవసరం లేదు. నాకెవరు కావాలి? నీకెవరు కావాలి? నా పాప స్థితిని చూసి నన్ను చూసి జాలిపడేవాడు కావాలి. నన్ను చూసి ప్రేమ పుట్టుకొచ్చేవాడు కావాలి. నన్ను చూసి నన్ను ఆదరించేవాడు కావాలి. నన్ను పలకరించేవాడు కావాలి. నా దగ్గరికి వచ్చేవాడు కావాలి. నా జీవితం బాగు చేసేవాడు కావాలి. నన్ను చేరదీసేవాడు కావాలి. ఎవరు? పాపుల కొరకు వచ్చానని చెప్పింది ఎవరు? ఒక్క యేసుక్రీస్తు ప్రభువే. పాపుల పంక్తిని కూర్చున్నాడు. పాపులతో కలిసి భోజనం చేశాడు. పాపుల స్నేహితుడని పిలువబడ్డాడు. పాపులతో సంచరించాడు. పాపులకు బోధించాడు. పాపుల కొరకు ప్రాణం పెట్టాడు. అదే హెబ్రీ గ్రంథకర్త చెప్పిన మాట. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? ప్రతి మనుష్యుని కొరకు ఏం చేశాడు? ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించాడు. అయ్యమ్మా, యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకుని నాకేం చేశాడు? నాకు ఇల్లు లేదే, డబ్బు లేదే, ఆయనమాక నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నా కొరకు చనిపోయాడు. ఎలాగనగా పాపములో జీతం మరణమై ఉండగా యేసు ప్రభువారు నీ సావు నా చావు ఆయన పొందాడు. నీ శిక్ష నా శిక్ష ఆయన పొందాడు. నీ స్థానం నా స్థానం ఆయన తీసుకున్నాడు. నన్ను ప్రేమించి ఏం చేశాడంటావా? నా దగ్గరకు వచ్చాడు. నన్ను పలకరించాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో అన్నాడు, నువ్వు స్వస్థపడగోరుచున్నావా అనలేదండి. నువ్వు బాగుపడాలని ఉందా? అయ్యా నాకు ఎవరు లేరు. నీకు ఎవరు లేరా? అలాగైతే నేనున్నా.
నిన్ను బాగు చేసేవాడు ఎవరు లేరా? ఎవరు లేరయ్యా, నాకెవరు లేరు, నీకెవరు లేరా? నేనున్నా. నిన్ను చేరదీసేవాడు, నిన్ను పలకరించేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను చేర్చుకునేవాడు, నిన్ను ప్రేమించేవాడు. ఆహా, నీ జీవితం మార్చేవాడు, నిన్ను ధన్యముగా చేసేవాడు యేసయ్య ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చాడు. ప్రతి మనుష్యుని కొరకు మరణము, క్రీస్తు ప్రభు పొందిన మరణము అది శిలువ మరణం. మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా. ఈ రాత్రి కూడా మేము శిలువ వేయబడిన యేసు క్రీస్తును జ్ఞాపకం ఎదుట ప్రదర్శిస్తున్నాం, ప్రకటిస్తున్నాం. ఆ రక్షకుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పరలోకములో జ్ఞాపకం చేసుకున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద నుండి చూసి జ్ఞాపకం చేసుకున్నాడు. దేవదూతల ఆరాధన విడిచిపెట్టి వచ్చాడు. ఆ దివ్య మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఈ మట్టి లోకమునకు ఈ మానవునిగానే వచ్చాడు. మానవునిగానే వచ్చాడు, మరణించాడు. ఆ శిలువలో వేలాడుతున్న ప్రభువును చూడండి. ఆయన పొందిన మరణం ఏ మరణం అది? అది శిలువ మరణం. అది ఘోరమైన మరణం. అన్యాయపు తీర్పు పొంది కొనుపోబడ్డాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కలో బల్లెపోటు. ఆ ప్రభువుని చూడు. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నీ కొరకు చనిపోయాడు. యేసయ్య నా కొరకు చనిపోయాడు. రక్తమంతా కాచాడు, ప్రాణమును ధారపోశాడు, చనిపోయి తిరిగి లేచాడు. ఈ రాత్రి చేయి సాగుతున్నాడు. అయ్యా అమ్మా, నా కుమారుడా, నా కుమారి, నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోవాలా? గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరుచునా? చెప్పరే ఏమ్మా, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరుచునా? మరువదు. వారైనా మరుచుదురు కానీ నేను మరువలే. చూడు, నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నా. నా అరచేతుల్లో నేను నిన్ను చెక్కుకున్నా. చూడు, నా అరచేతుల్లో నిన్ను తల్లి మరచిన నేను మరువలేదు. శిలువ మరణం పొందాడు. ఒక దుష్టుడు వచ్చి ప్రక్కల బెల్లవుతో పడుగా రక్తము నీరు కారాయి. ప్రాణమును ధారపోశాడు. రక్షణ సిద్ధం చేశాడు. మరణించి తిరిగి లేచాడు. యేసయ్య వచ్చింది నీ కొరకే. యేసయ్య వచ్చింది నీ కొరకే. యేసయ్య శిలువలో రక్తం కాచింది నీ పాపాల కొరకే, నా పాపాల కొరకే. ప్రాణమును ధారపోసింది నీ పాపాలు, నా పాపాల కొరకే. నిన్ను నన్ను క్షమిస్తానికి, నిన్ను నన్ను రక్షిస్తానికి ఆయన అడుగుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము, నీ హృదయము నాకిమ్ము. ఇస్తావా హృదయం ప్రభుకి రాత్రి? యేసు ప్రభా, నేను మర్చిపోయినా చెప్పు, నన్ను మర్చిపోలేదయ్యా, నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడా, శిలువ మరణం పొందిన రక్షకుడా, రక్తమంతా కార్చనేసయ్యా. రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని వేడుకు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.
తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వు మర్చిపోయావు. నీ పాపాలు చేస్తూ దేవుని మర్చిపోయావు. అసలు దేవుడు లేడులే అనుకున్నట్టుగా చేస్తూనే ఉన్నావు. దేవుడు చూస్తలేదులే, దేవునికి తెలియదులే అన్నట్టుగా ఉన్నావు. నువ్వు మర్చిపోయినా యేసయ్య మర్చిపోలేదు. నీ కొరకు శిలువ మరణం పొందాడు, రక్తం కార్చాడు, రక్షణ సిద్ధం చేశాడు, చనిపోయి తిరిగి లేచాడు, చేయి సాగుతున్నాడు. నీ హృదయం నాకిమ్మని. ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? ఈ రాత్రి నా హృదయం యేసు ప్రభుకి ఇస్తా. ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా. నాకు రక్షణ కావాలి, నాకు యేసు ప్రభు కావాలి అని హృదయంలో యేసు ప్రభువుని నమ్ముకోవాలని ప్రేరేపణ ఆశ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. అయ్యా, మాకు అర్థమయ్యేటట్టుగా మీ చేతులు చూపించండి. ఎవరైనా ఉన్నారా? అయ్యా చూడండి, ఎవరైనా ఉన్నారా? యేసయ్య అడుగుతున్నాడు. ఆ గాయాలు చూడు, ఆ రక్తం చూడు, ఆ రక్షకును చూడు, ఆ యేసయ్యను చూడు, ఆ రక్తదారులు చూడు. నా కొరకయ్యా, నా కొరక యేసయ్యా, నా కొరక ఈ శాలవ, ఈ సిలువ, ఈ మరణం నా కొరక, ఈ పాపి కొరక. వద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దు, నాకు నువ్వు కావాలి, నేను నమ్ముకుంటా అని యేసు ప్రభువుని నమ్ముకోవాలని హృదయంలో ప్రేరేపణ ఆశ ఉన్నవారు మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. మేము ఎవరిని బలవంతం చేయం. ఆఖరిగా అడుగుతున్నా, ఇన్ని దినాలుగా దేవుని వాక్యం విని నాకు ప్రభు వద్దు, పాపం కావాలని వెళ్తావా? నాకు ప్రభు వద్దు, పాపం కావాలని వెళ్తావా? ఇప్పటికే చాలా దెబ్బతినిపోయింది నీ జీవితం. ఇప్పటికే నీ సంగతి ఊరంతా తెలిసిపోయింది, తెలుసా? నువ్వు దాసుకున్నా దాగదు, అంతా తెలిసిపోయింది. అయినా యేసయ్య చేయి సాగుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి అని పిలుస్తున్నాడు. నీ హృదయం నాకెమ్మంటున్నాడు. ఆఖరిగా అడుగుతున్నా, ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా? నా హృదయం యేసు ప్రభుకి ఇస్తా, నాకు ప్రభు కావాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు, నమ్ముకోవాలని ఆశ ఉన్నవారు, నమ్ముకోమని దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుండగా హృదయం కఠినం చేసుకోవద్దు. నీ కుడి చెయ్యి పైకెత్తి చూపించు. ఎలా నమ్ముకోవాలో చెప్పి నీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రము నాయన. మానవుడు నిన్ను మర్చిపోయాడు, కానీ నువ్వు మానవుని మర్చిపోలేదు. ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించావు. అయ్యా, నా పాపాల కొరకు చనిపోయావా? పాపిని నా కొరకు చనిపోయావా ప్రభువా? పాపిని నా కొరకు చనిపోయావా? నేను మర్చిపోయాను, నువ్వు మర్చిపోలేదు. నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, నీ రక్షణ గొప్పది. నీ సువార్త ప్రకటించబడింది. విన్నవారి హృదయాల్లో మీ ఆత్మకార్యము జరిగించు తండ్రి. తమ హృదయమును మీకు ఇచ్చి మీ రక్షణకు వారసులయ్యే భాగ్యం దయచేయండి. స్థానిక సంఘమును వర్ధిల్ల చేయండి. ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ఖర్చు చేశారు, ఎంతో ప్రార్థన చేశారు. ఎందరో గుప్పిలు విప్పారు. ఎవరి దీవెన వారికి మీరు దయచేస్తారు నాయన. చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ ఈ రాత్రి
మీ వాక్య దీవెనతో పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. హలో ప్రభునందు ప్రియులారా, దేవుని దాసులు ఎంతో భారము కలిగి దేవుని వాక్యాన్ని మనకు అందించారు. దేవుని భారము కలిగి దేవుని వాక్యాన్ని మనకు అందించారు. చక్కని వర్తమానాలు మనము వింటూ ఉన్నాం. ఇంకా ఎవరైనా అవకాశం, రేపు మంద కాదు, నేటి దినమే మంద, రేపు మంద కాదు కదా. రేపేమి జరుగునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చక్కగా మనకి తెలియపరుస్తున్నటువంటి మాట. కనుక ఎవరు కూడా తడవ చేయకుండా ఇంకా మారు మనసు పొందాలని నీ మనసులో నిశ్చయించుకొని ఉంటే ప్రభు పిలుస్తున్నాడు, రా ముందుకి. మరి దేవుని దాసులు వాక్యం చెప్పి దేవుని యొక్క కృప కలిగినటువంటి హస్తాలకు అప్పచెబుతారు. కనుక ఎవరు కూడా ఆలస్యం చేయకుండా ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలని మనం చేస్తూ ఉన్నాం. మరి చివరి దిశకు వచ్చాం. మన స్థానిక సంఘ సేవకుడైనటువంటి సాంసన్ గారు పైకి రావాలని మనం చేస్తూ ఉన్నాం. వారు కూడా రావాలని మనం చేస్తూ ఉన్నాం. మన ప్రియులు ఇమానుయేలు ప్రార్థన మందిరంలో ఆరాధన చేసేటువంటి సహోదరులందరూ కూడా రావాలని మనం చేస్తూ ఉన్నాం. త్వరపడి రండి అయ్యా, దయచేసి రండి. ఇప్పటికి చాలా లేట్ అయింది. మరి దేవుని దాసులు ప్రయాణంలో ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా త్వరగా రావాలని మనం చేస్తూ ఉన్నాం. సంఘము 83వ సంవత్సరంలో స్థాపింపబడింది. ఆ దినాల్లో మరి సంఘ స్థాపకులైనటువంటి మోషే మాస్టర్ గారు, సౌభాగ్యం పంతులమ్మ గారు, అంటే వాస్తవంగా మోషే మాస్టర్ గారు కూడా ప్రభువుని నమ్ముకోలేదు. పంతులమ్మ గారు ఒక్కతే నమ్ముకొని మన గ్రామంలో యెహోవా ఈరే ప్రార్థన మందిరం, అది నేను ఎప్పుడు మించి ఉన్నదో వాస్తవంగా నాకు కూడా తెలియదు, నేను పుట్టిన లేదు. మరి ఎప్పుడు మించి తల్లి సంఘముగా అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. కానీ పంతులమ్మ గారు సహోదరి ఈశ్వరత్తమ్మ, ఆమె ప్రోత్సాహం మన స్థానిక సంఘానికి బాగుంది. ఆ దినాల్లో మాస్టర్ గారిని కూర్చోబెట్టి మాట్లాడి ఇద్దరు సంఘం స్థాపించి వారు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారు. కనుక ప్రియమైనటువంటి వారులారా, అప్పుడు మించి మరి 6 దినాల్లో మాస్టర్ గారి కుటుంబము, రాజారావు అన్నయ్య గారి కుటుంబము, కళ్యాణరావు అన్నయ్య గారి కుటుంబము, మా కుటుంబము, ఈ 4 కుటుంబాలు మొట్టమొదట ఉన్నటువంటి కుటుంబాలు. కానీ ప్రభు పిలుపు మేరకు ప్రభు సన్నిధికి మాస్టర్ గారు వెళ్ళిపోయారు, సౌభాగ్య పంతులమ్మ గారు వెళ్ళిపోయింది, రాజారావు అన్నయ్య వెళ్ళిపోయాడు, కళ్యాణరావు అన్నయ్య వెళ్ళిపోయాడు కదా. కానీ ఒకానొకప్పుడు మనం కూడా వెళ్ళిపోవాల్సింది, ఎవరు కూడా శాశ్వతంగా జీవించేటువంటి వారం కాము. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఇక్కట్లు వచ్చినా సముదాయించుకొని మేము ముగ్గురమే, పంతులు గారు ముందు చనిపోయాడు, వెళ్ళిపోయాడు దేవుని పిలుపు మేరకు దేవుని సన్నిధికి, మేము ముగ్గురమే సముదాయించుకొని వెళుతున్నాము. కానీ మేము పెద్దగా చదువు లేకపోయినా, చదువు లేని పామరులమైనా, మరి మాలో రాజారావు అన్నయ్య ఒకరా బాగా చదువుకున్నటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు, మేము అజ్ఞానంగా ఉన్నాం. అయినా కానీ సాయంత్రానికి మేము ముగ్గురం కలిసి మాట్లాడుకొని ఎట్లా కొనసాగుతూ ఎన్ని సమస్యలు వచ్చినా మరి సంఘాన్ని విడిచిపెట్టకుండా మరి కొనసాగుతూ ఉన్నాం. దేవుని కృప వల్ల చిన్న చిన్నగా వరిదిల్లింది. కొన్ని గ్రామాల విభేదాలు వచ్చినా మరి
మేము వేరేగా కూడుకున్నాం, 2-3 చోట్ల వేరేగా కూడుకున్నా కానీ తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి మరి సూరిబాబు దేవుడు ప్రేరేపించాడు. ఆ బాబుకి దేవుని మందిరం కొరకు స్థలాన్ని ఇచ్చాడు. దేవుని మందిరం కట్టుకోవడానికి స్థలాన్ని ఇచ్చాడు. ఆ స్థలంలో రేకులు వేసుకున్నాం. తదుపరి అవి కూడా తీసివేసి దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మరి సహకారం మేరకు మరి ప్రభుత్వం ద్వారాగా ఒక మందిరం ఏర్పడింది. దాంట్లో ప్రోత్సాహం చేసినటువంటి వారు సహోదరుడు భానురాజు గారు. అయాల రాజారావణ్య, కళ్యాణరావణ్య, నేను ముగ్గురం ఉన్నాం. కానీ మేము ఆయనకి సహకారులుగా ఉన్నాం. కానీ వాస్తవంగా నడిపించింది, మంచి అంతా చేసింది సహోదరుడు భానురాజు గారు. ఆయన ప్రోత్సాహం ఎక్కువగా దాంట్లో ఉన్నది. ఒక మందిరం ఏర్పడాలంటే ఎక్కువగా ప్రోత్సాహం ఆయనే, ప్రభుత్వం ద్వారాగా. కనుక ప్రియమైనటువంటి వారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఇంతవరకు మరి దేవుడు చక్కని మందిరాన్ని ఇచ్చాడు. మరి మీటింగ్ జరగాలంటే 40 సంవత్సరాలు సంఘం ఏర్పడి 40 సంవత్సరాలు కనుక దాన్ని పురస్కరించుకొని మీటింగులు పెట్టుకుందామంటే స్థానిక సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది. స్థానిక సంఘము గుప్పిలిప్పింది. ధనపూర్వకంగా ఇచ్చినటువంటి వారు ఉన్నారు, బంగారు ఆభరణాల పూర్వకంగా ఇచ్చినటువంటి వారు ఉన్నారు, ఇంకా అనేక రకాలు ఇచ్చినటువంటి వస్తువుపూర్వకంగా కానీ ఇచ్చినటువంటి వారు అందరూ సహకరించారు. గుప్పిలు విప్పారు, అందరూ సహకరించారు. సమృద్ధిగా సభలకి ఇచ్చారు. దేవుని స్తోత్రం, దేవుని మహాకృపది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, స్థానిక సంఘము అందరూ సహోదరులు సహోదరులు అందరూ తోడ్పడ్డారు. కనుక ఈ గొప్ప కార్యాన్ని దేవుడు గొప్పగానే జరిగించాడు. సండే స్కూల్ పిల్లకాయలు వారు కూడా, చిన్నపిల్లలు కూడా సహకరించారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఇక్కడ సేవకులు పరిచర్య సహోదరులు, సేవకులు పరిచర్య మరి సహోదరుడు భానురాజు గారి కుటుంబము సేవకులకు పరిచర్య చక్కగా జరిగించారు. దేవునికి స్తోత్రము. మరి ఇక్కడ సహోదరి పరిచర్యలో సహోదరి చేసినటువంటి సహోదరి చైతన్య కూడా మరి సేవకులకు పరిచర్య ఘనంగా జరిగించింది. మన జ్యోతి సునీల్ గారు కూడా 3 దినాలు మరి కారును సప్లై చేశారు. మరి మేడికొండ వెంకటేశ్వర్లు 3 దినాలు పాలు అందించారు. దేవునికి స్తోత్రం. కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. మరి అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏమీ చేయలేదనేటువంటి మాట రాకుండా అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగించారు. దేవునికి స్తోత్రం. కనుక ఇంకా మరి దేవుడు సంఘాన్ని అభివృద్ధి పరచాలని మరి ఈ దినము 15 మంది సహోదరులు సహోదరులు బాప్తీసాలు తీసుకున్నారు. దేవునికి స్తోత్రం. మరి దేవుడు ఘనంగా అభివృద్ధి పరుస్తూ ఉండగా మరి మీరందరూ కూడా మా స్థానిక సంఘం కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాం. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒక పల్లవి పాడుకొని మనం చివరి ఆశీర్వాదం ప్రార్థన పాల్గొంది అన్న గారు అందిస్తారు. ఆశీర్వాదం ఒక చిన్న పల్లవి పాడుకుందాం. మనకింత వరకు సహాయపడెన్ తానప్పగించుకొనే మనకై, మనకింత వరకు సహాయపడెను తానప్పగించుకొనే మనకై,
మనలను నడిపెను సుఖముగను, మనలను నడిపెను సుఖముగను, తనదో స్వాస్యము ఇచ్చి తనదు స్వాస్యము నీచి ఎన్నలను కాపాడెన్, మనకింత వరకు సహాయపడెన్, తానప్పగించుకొనే మనకై మనలను నడిపెను సుఖముగను, మనలను నడిపెను సుఖముగను. ప్రియులు పాల్ గాంధీ గారు ఆశీర్వాదం ప్రార్థన చేస్తారు. ప్రభునందు పిల్లారా, చివరిగా ఒక మాట. దైవజనులు మరి శ్యాంబాబు గారు, మిర్సక్క, మరి పాల్ గాంధీ గారు, యువప్రా గారు, సాంసన్ గారు, విజయవాడ, వీరందరూ కూడా మేము పిలిచిన పిలుపు మేరకు మమ్మల్ని మన్నించి మరి వచ్చి చక్కని వర్తమానాలు 3 దినాలు అందించారు. వారికి మరి దేవుని స్థానిక సంఘం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. పోతే ఈ టెంట్లు ఇచ్చినటువంటి వారు కానీ షడ్రక్ గారు చాలా ప్రయాసపడి, షడ్రక్ బాబు మరి పని చక్కగా జరిగించాడు. మరి కరెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క మరి సుహాసిని ఈ యొక్క మెటీరియల్ అంతా కూడా అమ్మాయి సప్లై చేసింది. ఏ కొరత లేకుండా దేవుడు సమృద్ధిగా మరి జరిగించాడు కనుక మరి అందరూ కలిసి మా సంఘం కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థనగా, ఆశీర్వాదం ప్రార్థనగా దైవజనులు పాల్ గాంధీ గారు చేస్తారు. తదుపరి మనం సెలవు తీసుకుందాం. యేసుక్రీస్తు యొక్క కృపయు, మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకిని స్థానిక సంఘమునకును ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.